పెడతా దానికన్నా మంచిగా తీయగా చేసేది చాయ్. ఎంత అయింది బిల్లు ఇప్పుడు అది చెప్పు. 400 అయింది. గణేశుడు 71 ఇయర్స్ సెలబ్రేషన్స్ అంట వచ్చిన. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మేము ఈ రోజు ఎక్కడ ఉన్నాము ఆల్రెడీ మీకు వెనకాల చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు. సో మేమైతే ఈ రోజు నైట్ అవుట్ చేయబోతున్నాము. మొత్తం సిటీ మొత్తం ఒక రౌండ్ వేసుకుంటున్నాము. డాలర్ కూడా ఎప్పుడు నైట్ అవుట్ చేయలేడంట. సో ఇద్దరం కలిసి అయితే మొత్తం ధూల్పేట్, హైదరాబాద్, నిలోఫర్, కోరెం బిర్యానీ మొత్తం అన్ని కవర్ చేయడానికి అయితే వచ్చినాం అనమాట హైదరాబాద్ కి. డాలర్ ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తలే? ఏడున్నావు ఇప్పుడు? ఏ నిలోఫర్ ఇది? ఎట్లుంది చాయ్? ఎట్లుంది? మంచిగా ఉందా? వచ్చిన నీలపూర్ చాయ్ తాగమని చెప్పి మమ్మల్ని పెడతా దానికన్నా మంచిగా తీయగా చేసేది చాయ్. మమ్మల్ని పెడతా దానికన్నా మంచిగా తీయగా చేసేది చాయ్. బాలే నీలపూర్ చాయ్ బాలే? బాలే. నీకు నచ్చలే? అరే నైట్ 1-2 గంటల వరకు ఓపెన్ ఉంటది ఇది. బాలే అయినా. అయ్యో, మళ్ళా రేట్ ఎక్కువ. ఎంత అయింది బిల్లు ఇప్పుడు అది చెప్పు. 400 అయింది. ఎంత అయింది బిల్లు ఇప్పుడు అది చెప్పు. 400 అయింది. ఒక చాయ్, ఒక కాఫీ, ఒక మస్కాబన్, ఒక వాటర్ బాటిల్, వీటికి ఎంత బిల్లు? 400 అయింది బిల్లు. మనోడు అదే 400 పెడితే మా అమ్మ నెల రోజులు పాల ప్యాకెట్ తెచ్చి పెడుతుంది అన్నట్టు. 10 రూపాయలు పాల ప్యాకెట్ చిన్న వాడినారు. గణేశులు బాయా చాలా మిస్ అవుతుంది. ఇన్ని రోజులు మిస్ అయినా. దగ్గర ఇక్కడ రాక ఒక 6 నెలలు అవుతుంది. 6 నెలల తర్వాత మళ్ళా ఈ రోజు వస్తున్నా. అది కూడా గణేష్ల పండుగ దేవుని పుణ్యాన్ని అయితే ఇక్కడికి వచ్చిన. సో ఎందుకో కొంచెం ఆ యొక్క ఎమోషన్ ఫీల్ అవుతుంది అనమాట. రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు గైనాడు. జై భీం జై భీం జనగుండెని సోడు సకలనంటే దేవుడెల్లెనమ్మ గణనాథుడెల్లెనమ్మ. ఎర్రబస్ ఎక్కేసి వచ్చిండు డాలర్. అంటూ శివ ఏం చేస్తాం టైం బ్యాడ్ ఉన్నప్పుడు. పోతావేంది ఒకటి కడుతురు డాలర్ పోవాలనే ఉంది కానీ ఇంకా అది ఏంటంటే సో ఫస్ట్ టైం అయితే వచ్చిన చూద్దామని చెప్పి మొత్తం ప్యాకప్ చేసిరు. డెమోన్ అయితే డెమో ఇచ్చిరు డాలర్ కి. డెమోన్ అయితే చూస్తున్నా. అది ఇంకోటి షెడ్ ఎట్లా కొండ వినాయకుడు నిమజ్జనం చేసేటప్పుడు ఎట్లా కొండ పోతున్నాము కిందనైతే పయ్యాలకి. గణేశుడు 71 ఇయర్స్ సెలబ్రేషన్స్ అంట వచ్చిన. గణేశుడు 71 ఇయర్స్ సెలబ్రేషన్స్ అంట వచ్చిన కాన్సెప్ట్ లో నిలోఫర్ ఒకటి కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ధూల్పేట్ వెళ్ళిపోదాం. గల్లీలో చూస్తే అర్థం కావచ్చు. పొద్దు పక్క చెట్టులు ఎంత ఉంటాయి అవి కళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. అందరూ ట్రెండింగ్ గణేష్ ఎక్కడ ఏరియా అని అనుకుంటారు కదా. ధూల్పేట్లోనే ఇది గణేశుడు ఉంటాయి కదా.
ఈ కనెక్షన్ లోపలనే ఉంటది అనమాట. సో మేము ఇప్పుడే అక్కడికి వెళ్ళేసి వచ్చినాము. సూపర్ అంటే సూపర్ ట్రెండింగ్ కనెక్షన్ అదే అనమాట. మొత్తం మొత్తం ఒక హల్చల్ ఉంది. టైం 2 అవుతున్నా కూడా తగ్గుతలే పెద్ద పెద్ద వినాయకుని చూడడం నా లైఫ్ లో ఫస్ట్ టైం. ఎప్పుడు రాలేదు గుడిపెట్టి ఇంత పెద్ద ఉంటాయని చెప్పి. ఇదే ఫస్ట్ టైం వచ్చినా వేరే లెవెల్ ఉంది. దగ్గరకు తొన్న కింద కూడా అవుతుంది కాకపోతే తొన్న కింద కూడా అవుతలే నేను. ఇంకా చాలా అవుతుంది వినాయకుడు. కానీ ఫస్ట్ టైం వచ్చిన వీడికి మస్తుంది. ఇంకా కలర్ ఫుల్ కలర్ ఏం కాలేదు, అవుతుండొచ్చు. అప్పుడు కూడా వస్తాం చూద్దాం రేట్లు ఏం రేట్లు ఉన్నాయో కనుక్కుందాం. అచ్చా అన్ని సేమ్ ఉన్నాయి ఆడిగిరికి, కానీ కలరింగ్ ఇంకా ఫుల్ కలరింగ్ కాలేదు, అవుతుండొచ్చేమో. ఇటు సైడ్ అయింది చూడండి, ఇటు సైడ్ కలర్ అయింది ఆల్రెడీ. ఇంకా కొన్ని ఉన్నాయి కలర్, కానీ పెద్ద ఉంది వినాయకుడు మాత్రం మస్తుంది. దీని కూడా తొడకికి అవుతున్నా 120 16 రేట్ మాత్రం మరీ అన్న టూ మచ్ చెప్తుంది. కానీ సుతమియా ఇంకా ముంగలు ఏమేమి ఉన్నాయి రేట్ కనుక్కుందాం. సాయి అయితే మిస్ అయిపోయిండు, ఏడుండో అర్థమైతే లేదు. కార్ పెడతా అని చెప్పేసి పోయిండు. లొకేషన్ పెట్టుకుని లొకేషన్ పెట్టుకొని పోతున్నాం సాయి దగ్గరికి. వస్తలే అట్లా అని చెప్పేసి మేమే కవర్ చేస్తున్నాం. వినాయకుడు మొత్తం చెట్టు చెట్టు కిందనే వెలిసినట్టే సేమ్ వస్తుంది వినాయకుడు. పులిసుడు పోతుంది ఇట్లా కొరికేస్తారా అంటున్నారు. ఇట్లా కొరికేస్తారా అంటున్నారు. నా రేట్ 75 అంటే రేట్ మరి ఏమో రేట్లకు తట్టుకోలేము. 75 అంట. 75,000 గణేశుడు అది. వావ్, తొండం వినాయకుడు తొండంతో చూడు ఎంత మంచిగా వచ్చింది. మొత్తం 3 చుట్లు వచ్చింది, వేరే లెవెల్ ఉంది. నేను ఏడవైనా తొండం కిందికి అవుతున్నా, తొండం మీద అసలుకే అవుతలేదు. వినాయకుడు మాత్రం మస్తు పెద్ద ఉంది, ఘోరంగా ఉంది, మస్తు అనిపిస్తుంది. రియల్ గా గణేశుడే. నాకు తెలిసి ఈ గణేశుడు షెడ్ మొత్తము ఏమంటారు, తొండాలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అనుకుంటే షెడ్ మొత్తంలో. ప్రతి ఒక్క వినాయకునికి తొండం మాత్రం 3 చుట్లు 3 చుట్లు ఉంది తొండం మాత్రం. కానీ ఈ షెడ్ లో మస్తున్నాయి పోతాయి, ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి. నాకు అప్పటి నుంచి ఒకటే షెడ్లు ఎంత ఉన్నాయో వినాయకుడు అంతే ఉంది, ఎట్లా పోతుందో అదే డౌట్ ఉంది నాకైతే. అదే కదా షెడ్లు ఎంత ఉన్నాయో వినాయకుడు అంతే ఉంది, ఎట్లా పోతుందో అదే డౌట్ ఉంది నాకైతే. అదే కదా ఇది వినాయకుని తయారు చేసేటివి ఇది. ఇలా లేచి ఇట్లా అది వస్తారు, ఏమంటారు దాన్ని, ప్యారిస్ బంకమట్టి. మనకు తెలియద్దా ఈ చేతి ముఖం నీకు తెలియదు ఎందుకు కూడా అలర్. అదే చూడాలి, ప్రయత్నం చేయాలి బ్రో మనం కూడా. నేను కూడా ఖచ్చితంగా శేషశివ వినాయకుల దగ్గర కదా. వినాయకులు మాత్రం చూడండి మస్తున్నాయి, కానీ రేట్ అయితే అనుకుందాం ఎంత ఉందో. అన్న రేట్ ఎంత? 220 అంట రేట్ మాత్రమే. మరి ఎన్ని ఫీట్లు అన్న మొత్తం? 18 ఫీట్లు అంట. వినాయకులు మస్తున్నాయి కానీ రేట్లే మరి భయపట్టిస్తున్నాయి, రేట్లే బాగాలేవు. వినాయకులు మాత్రం మస్తున్నాయి. ఇక కలరింగ్ అయితే లోపల చూస్తున్నాం మొత్తం. ఇది బాలపూర్ అనుకుంటా, చూసినట్టే ఉంది. చూద్దాం లోపల వినాయకుని అయితే మొత్తం చూద్దాం లోపలికి పోయి. ఇదే కదా. So guys, actually I think this is the Balapur Ganesh. I think this is the Balapur Ganesh. So మీరు లాస్ట్ టైం కూడా చూసుకోవచ్చు, ఐస్ ఇంకా చెవులు 2 ఇట్లా ఉంటుండే. సో ఈసారి అయితే నాకు తెలిసి ఓన్లీ ఐస్ ఒక్కటే చేసిర్రు.
4M అయితే వచ్చినాము. అక్కడ పెద్ద లైన్ ఉంది. అంత పెద్ద లైన్లో టోకన్స్ సంపాదించిన కరెక్ట్ ఇంకా 4 కానీ ఇంకా 5 minutes ఉంది. 4 కాగానే ఓపెన్ అంట. అందుకే వెయిట్ చేసుకుని వాటర్ బాటిల్ తెచ్చుకోండి. మస్తు ఆకలి అవుతుంది. ఖాళీ కలిగించిదే. ఫైనలీ ద డే ఎండ్ విత్ 4M బిర్యానీ. సో గైస్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ గైస్, ఈరోజుతో వీడియో ఇంతే. బాయ్ బాయ్.